శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 5 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి ఉదయం 8:28 వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి వచ్చింది. నక్షత్రం మూలా నక్షత్రం ఉంది. సోమవారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది. ఈ లంబయోగం కష్ట నష్టాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని వెళ్ళండి, లేదా ఒక కుండలో నీళ్లు పోసి ఆ నీళ్లలో మీ ప్రతిబింబం చూసుకొని బయటికి వెళ్ళండి, లేదా పెరుగు కొద్దిగా నోట్లో వేసుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఇలా చేస్తే లంబయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు. ప్రయాణాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు ధనుసు రాశిలో ఉన్నాడు. చంద్రుడు గురువింట్లో ఉన్నాడు కాబట్టి కొంచెం 12 రాశుల వాళ్ళకి మానసిక శాంతి ఉంటుంది. మనోధైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. మూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు తులలో ఉన్నాడు కాబట్టి ఆకస్మికంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం 12 రాశుల వాళ్ళకి ఉంది. అయినప్పటికీ అంతిమంగా విజయం సాధిస్తారు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు. మూలా నక్షత్రం ఉంది కాబట్టి నామకరణం, సీమంతం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. కొత్త విద్యలు ప్రారంభించడానికి అనుకూలం. అలాగే తైలాభ్యంగన స్నానం చేస్తే మంచిది. ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేస్తే మంచిది. బంగారం, వెండి లాంటి విలువైన ఆభరణాలు ధరించడానికి కూడా ఈ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. జ్యోతిష శాస్త్రపరంగా ఉన్న జాతక దోషాలు తొలగింపజేసుకోవటానికి అరటి, పనస లాంటి చెట్లు నాటడానికి కూడా మూలా నక్షత్ర బలం పనిచేస్తుంది. బోరింగ్ పనులు నిర్వహించుకోవచ్చు. గురువుల దగ్గర మంత్రాలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు అనుకూలం. తీర్థయాత్రలు చేయటానికి అనుకూలం. అదేవిధంగా శత్రువులను నశింపజేయటానికి చేసే అన్ని ప్రయత్నాలకు మూలా నక్షత్ర బలం పనిచేస్తుంది. ఎదుటి వాళ్ళతో తగాదాలు పడి విజయం సాధించడానికి కూడా మూలా నక్షత్ర బలం పనిచేస్తుంది. కోర్టు వ్యవహారాలకు అనుకూలం. తగాదాలుంటే ఆ తగాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి, అంటే గొడవలైతే సెటిల్మెంట్లు చేసుకోవటానికి కూడా మూలా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ నిర్వహించుకోవచ్చు. అలాగే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే నందానవమి. ఈ నందానవమి దుర్గాదేవికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు దుర్గాం దేవీం శరణమహం ప్రపత్యే అనేటటువంటి మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే. ఇది చదువుకొని వెళితే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న టైంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం. అలాగే సాంఘికంగా సొసైటీలో రెప్యుటేషన్, అంటే గౌరవము, హోదా ఉన్న వ్యక్తులను కలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు అనుకూలం. అలాగే స్త్రీలతో ముఖ్యమైన విషయాలు చర్చించడానికి కూడా చంద్రహోర బలం బాగుంటుంది. ఆభరణాలు ధరించడానికి అనుకూలం. కొత్త పాత్రలు ఉపయోగించుకోవటానికి కూడా చంద్రహోర బలం పనిచేస్తుంది. ఇంట్లో ఏవైనా పాత్రలు కొత్త ఉంటే వాటిని ఉపయోగించుకోవచ్చు. మధ్యవర్తిత్వం చేయడానికి కూడా చంద్రహోర బలం అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.